గత 9 సంవత్సరాలుగా విజయవాడ బేస్ చేసుకొని మనం పోర్టబుల్ గీజర్స్ తయారు చేయడం జరుగుతూ ఉందండి. లక్షలాది మంది కస్టమర్లు గత 9 సంవత్సరాలుగా ఈ గీజర్లను వాడుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారండి. ఈ పోర్టబుల్ గీజర్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ట్యాప్ తిప్పి స్విచ్ ఆన్ చేసిన సెకండ్స్ లోనే మనకు వేడి నీళ్లు స్టార్ట్ అవుతాయండి. ప్రతి 5 నిమిషాలకి ఒక బకెట్ నీళ్లు అనేది మనకి డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ గా షాక్ ప్రూఫ్ అండి. తడి చేతులతో పట్టుకుంటున్నా, నీళ్లు కూడా పోస్తున్నా. సో ఎటువంటి భయం లేకుండా మీరు ఈ గీజర్ ని వాడుకోవచ్చు అండి. ఆఫర్ మీద మనకి 1390 రూపాయలకి కంపెనీ వాళ్ళు డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందండి. జస్ట్ మనం తగిలించటమేనండి. ఎవరైనా కానివ్వండి ఈ గీజర్ ని ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. మీకు 5 బకెట్లకి ఒక యూనిట్ అనేది కరెంట్ కాలుతుందండి. 5 బకెట్లు అంటే 75 లీటర్లకి మీకు ఒక యూనిట్ అనేది కరెంట్ ఖర్చు అవుతూ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మెటీరియల్ ఏదైతే ఉందో కూడా అంత ISI మెటీరియల్ తో తయారు చేయబడింది కాబట్టి మీకు పూర్తిగా సురక్షితమైందండి. కంపెనీ ఆఫర్ మీద ఇస్తుంది కాబట్టి అండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ మారుమూల ప్రాంతానికైనా కానివ్వండి కంపెనీయే షిప్పింగ్ సర్వీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వెల్కమ్ టు సంరక్ష గ్రూప్ అండి. నేను మీ ఎంపీ రావుని. గత 9 సంవత్సరాలుగా విజయవాడ బేస్ చేసుకొని మనం పోర్టబుల్ గీజర్స్ తయారు చేయడం జరుగుతూ ఉందండి. తయారు చేయటమే కాకుండా సౌత్ ఇండియాలోనే ప్రతి స్టేట్కి కూడా మనం గీజర్స్ సప్లై చేస్తూ ఉన్నామండి. లక్షలాది మంది కస్టమర్లు గత 9 సంవత్సరాలుగా ఈ గీజర్లను వాడుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారండి. సో ఈ గీజర్లు మనం తయారు చేయక ముందు వేడి నీళ్లు కావాలి అంటే కనుక ఒక బౌల్లో చన్నీళ్లు తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవటం, లేదంటే కనుక బకెట్లో పెట్టుకునే హీటర్ రాడ్ను వాడటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారండి. అయితే ఈ గీజర్స్ కి వాటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం పాత పద్ధతుల్లో వేడి నీళ్లు కావాలంటే ఏ పద్ధతి ప్రకారం వెళ్ళినా సరే మీకు ఒక బకెట్ వేడి నీళ్లు కావాలంటే 15 నిమిషాల టైం అనేది కంపల్సరీగా పడుతుందండి. అదే కనుక ఈ పోర్టబుల్ గీజర్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ట్యాప్ తిప్పి స్విచ్ ఆన్ చేసిన సెకండ్స్ లోనే మనకు వేడి నీళ్లు స్టార్ట్ అవుతాయండి. ప్రతి 5 నిమిషాలకి ఒక బకెట్ నీళ్లు అనేది మనకి డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు నాన్ స్టాప్ గా ఎన్ని బకెట్ల వేడి నీళ్ళైనా మీరు తీసుకోవచ్చండి. అదే కనుక మీరు బకెట్లో పెట్టే హీటర్ రాడ్ అయితే 15 నిమిషాల తర్వాత ఒక బకెట్ రెడీ అవుతుంది. మళ్ళీ రెండో బకెట్ కావాలంటే మళ్ళా మీరు బకెట్ లో హీటర్ రాడ్ పెట్టినట్టయితే మళ్ళీ 15 నిమిషాలకు ఇంకో బకెట్ రెడీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గీజర్ లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు ఇమ్మీడియట్ గా నాన్ స్టాప్ గా ఎన్ని లీటర్ల వేడి నీళ్ళైనా కానీ ఇది మీకు సప్లై చేస్తుందండి. ఇదే ఈ ప్రోడక్ట్ సక్సెస్ అవడానికి మెయిన్ కారణం అండి. రెండో విషయం ఏంటంటే, మీకు బకెట్ లో పెట్టుకునే హీటర్ రాడ్ ఏంటి అంటే అది ప్రమాదకరమైందంట. మీరు టీవీల్లో కానివ్వండి న్యూస్ పేపర్లో కానీ మీరు చూస్తూ ఉన్నట్లయితే బకెట్ లో పెట్టే హీటర్ రాడ్ అనేది షాక్ తగిలి చాలా మంది చనిపోయిన సంఘటనలు కూడా మనం చూసే ఉంటామండి. మెయిన్ ఈ ప్రోడక్ట్ సక్సెస్ కావడానికి ఇంకో కారణం ఏంటి అంటే, ఇది కంప్లీట్ గా షాక్ ప్రూఫ్ అండి. సో షాక్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ప్రతి పేదవాడు కానివ్వండి, మధ్య తరగతి వాళ్ళు కానివ్వండి, ఎగువ మధ్య తరగతి వాళ్ళు కానివ్వండి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తానండి. మన కంపెనీ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం 5 రకాల మోడల్స్ అనేవి మనం తయారు చేస్తూ ఉన్నామండి. ఈ 5 రకాల మోడల్స్ ఈ విధంగా ఉన్నాయండి. సో ఈ 2 వచ్చేటప్పటికి బేసిక్ మోడల్స్ అండి. ఇది బేసిక్ మోడల్స్, దీనిని డీలక్స్ మోడల్ అంటారండి. ఈ డీలక్స్ మోడల్ వచ్చేటప్పటికి ఆఫర్ మీద మనకి 1390 రూపాయలకి కంపెనీ వాళ్ళు డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందండి. ఇది దీంతో పాటు డెలివరీతో పాటు దీని మీద స్పేర్స్ గ్యారంటీ 1 year కూడా మీకు కంపెనీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది బేసిక్ మోడల్ అండి. రెండో బేసిక్ మోడల్ వచ్చేటప్పటికి ఇది ఈకో మోడల్ అంటారండి. ఈ ఈకో మోడల్ వచ్చేటప్పటికి మీకు 1790 రూపాయలు అవుతుందండి. మీకు ఆఫర్ మీద 2 సంవత్సరాల పాటు మీకు కంపెనీ అనేది గ్యారంటీ, స్పేర్స్ గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ 2 బేసిక్ మోడల్స్ అండి.
తర్వాత కంపెనీ ఏం చేసిందంటే టెక్నాలజీ అప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చిందండి. టెక్నాలజీ అప్డేట్ చేసిన తర్వాత మనకి క్లాసిక్ సిరీస్ మోడల్స్ తయారు చేయడం అనేది జరుగుతూ ఉందండి. క్లాసిక్ సిరీస్ అంటే మీకు బేసిక్ మోడల్ కి క్లాసిక్ సిరీస్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ బటన్ అనేది ఒకటి వస్తుందండి. దీన్ని ఏమంటారంటే పవర్ సేవర్ బటన్ అంటారండి. బేసిక్ మోడల్స్ లో మీకు ఆ బటన్ అనేది ఉండదండి. ఈ అడ్వాన్స్డ్ మోడల్స్ లో మీకు ఈ బటన్ అనేది ఉంటుందండి. ఈ బటన్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు నేను డెమాన్స్ట్రేషన్ లో చూపిస్తానండి. ఇది క్లాసిక్ సిరీస్ లో ఫస్ట్ మోడల్ అండి, క్లాసిక్ మోడల్ అంటారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఆఫర్ మీద 1990 రూపాయలండి. 2 సంవత్సరాల గ్యారంటీ స్పేర్స్ మీద ఇవ్వటం అనేది జరుగుతుందండి. తర్వాత క్లాసిక్ సిరీస్ లో భాగంగా తర్వాత మనం డెవలప్ చేసిన ప్రోడక్ట్ వచ్చేటప్పటికి క్లాసిక్ ప్లస్ అండి. ఈ క్లాసిక్ ప్లస్ ఏంటంటే మనకి గీజర్ అనేది ఎటు కావాలంటే అటు తిరుగుతుందండి. ప్లస్ దీనికి బటన్ కూడా ఉంటుంది, చూడండి బటన్ ఉంటుంది, గీజరు ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి దీనికి సపరేట్ గా స్విచ్ అనేది ఇవ్వటం అనేది జరిగిందండి. ఈ స్విచ్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు డెమాన్స్ట్రేషన్ లో నేను చూపిస్తానండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 2290 రూపాయలు ఆఫర్ మీద ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీనికి 2 సంవత్సరాల గ్యారంటీతో పాటు 3 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది క్లాసిక్ ప్రో మోడల్ అండి. ఇప్పుడు కంపెనీ దగ్గర ఎక్కువగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ ఇదండి, క్లాసిక్ ప్రో. దీని ఆఫర్ కాస్ట్ వచ్చేటప్పటికి 2390 రూపాయలండి. 2390 రూపాయలండి. దీనికి మీకు అబ్జర్వ్ చేయండి, పవర్ సేవర్ బటన్ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి స్విచ్ ఇచ్చారు, తర్వాత వచ్చేటప్పటికి ఎంసీబీ కూడా ఉంటుంది. సో దీని బెనిఫిట్ ఏంటి అనేది మీకు డెమాన్స్ట్రేషన్ లో చూపిస్తాను. దీని మీద కూడా కంపెనీ 2 సంవత్సరాల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందండి. ప్లస్ 3 సంవత్సరాలు సర్వీస్ ఫ్రీ వారంటీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ 5 రకాల మోడల్స్ అంటే 2 బేసిక్ మోడల్స్, 3 అడ్వాన్స్డ్ మోడల్స్ అనేవి పూర్తిగా రేట్లతో సహా మీకు చెప్పడం అనేది జరిగిందండి. అంటే మన దగ్గర 1390 రూపాయల దగ్గర నుంచి 2390 రూపాయల వరకు కూడా పేదవాళ్ళ దగ్గర నుంచి ఎగువ మధ్య తరగతి వరకు కూడా మన దగ్గర మోడల్స్ అందుబాటులో ఉన్నాయండి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఎవరైతే గీజర్ తీసుకుంటారో వాళ్ళకి ఈ విధంగా బాక్స్ తో పాటు మనం సప్లై చేయడం అనేది జరుగుతుందండి. ఈ బాక్స్ తో పాటు ఏమొస్తాయి అంటే గ్యారంటీ కార్డు వస్తుందండి. గీజర్ బిగించుకోవడానికి కావాల్సినటువంటి స్క్రూస్ దగ్గర నుంచి తర్వాత అడాప్టర్ దగ్గర నుంచి పైప్ కూడా అన్ని కూడా కంపెనీయే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్క ఐటమ్ కూడా బజారుకి పోయి కొనుక్కునే అవసరం అనేది లేదండి. ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గుర్తించాల్సింది ఏంటి అంటే ఈ గీజర్లో మీకు 5 రకాల మోడల్స్ చూపించాను కదండి. ఇదంతా కూడా బిగించుకోవటం కానివ్వండి, వాడుకోవటం కానివ్వండి, అంతా కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే అడ్వాన్స్డ్ మోడల్స్ లో ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రా ఇవ్వటం జరిగింది. ఆ ఫీచర్స్ వల్ల ఉపయోగం ఏంటి అనేది నేను మీకు డెమో పాయింట్ దగ్గర మీకు క్లియర్ గా నేను తెలియజేస్తానండి. ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గరికి వెళ్దాం. డెమో పాయింట్ దగ్గరికి వెళ్ళబోయే ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ సన్నిహితులకి మీ స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గరికి వెళ్దాం. డెమో పాయింట్ దగ్గరికి వచ్చామండి. మనం ఇప్పుడు 5 రకాల మోడల్స్ని బిగించుకోవడం అనేది చాలా తేలిగ్గా ఉంటుందండి. అన్నీ ఒకే రకంగా వాడుకోవటం కానివ్వండి, బిగించుకోవటం కానివ్వండి. ఇప్పుడు ఈ గీజర్లను బిగించుకోవాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సినవి 2 అండి. ఒకటి చన్నీళ్ళు వచ్చే ట్యాపు, 16 ఆంపియర్ సాకెట్ ఒకటి కావాలండి. ఈ 2 ఉంటే కనుక మీరు గీజర్ని ఎక్కడైనా బిగించుకోవచ్చు అండి. మీ బాత్రూంలో కానివ్వండి, మీ వంటగదిలో కానివ్వండి, వాష్ ఏరియాలో కానివ్వండి, ఎక్కడైనా బిగించుకోవచ్చు. కావాల్సిందల్లా చన్నీళ్ళు వచ్చే ట్యాపు, ప్లగ్ పాయింట్, ఈ 2 ఉంటే బిగించుకోవటం చాలా తేలికండి. ఇప్పుడు మీరు గీజర్ బిగించుకోవడానికి కావాల్సినటువంటి స్క్రూస్ కానివ్వండి, పైపు కానివ్వండి, అన్ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కంపెనీ ఇచ్చినటువంటి స్క్రూల్ని మనం 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో ఈ విధంగా బిగించుకోవాలండి. బాత్రూమ్ అనేది ఇరుగ్గా ఉంటుంది కాబట్టి మనం పోసుకునే నీళ్లు గీజర్ మీద పడకూడదు కనుక
మనం ఏంటంటే 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోమని సజెస్ట్ చేస్తున్నామండి. తక్కువ ఎత్తులో బిగించుకున్నందువల్ల ఏంటి అంటే మనం పోసుకున్న నీళ్లు గీజర్ మీద పడుతూ ఉంటాయి. అది ఎలక్ట్రికల్ ఐటమ్ కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కనుక మనం ఆ విధంగా సజెస్ట్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు గీజర్ని ఏ విధంగా బిగించుకోవాలి? కంపెనీ ఇచ్చిన పైపుకి ఒక అంచున అడాప్టర్ అనేది గుచ్చుకోవడం జరిగిందండి. పైపు యొక్క రెండో అంచుని గీజర్ ఈ విధంగా ఉంటుందండి. గీజర్ కి కింద పక్కన, అంటే ఇది చన్నీళ్లు వెళ్లే మార్గం అండి, ఈ కింద పక్కన ఈ విధంగా మనం గీజర్ ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో గీజర్ కి ఈ విధంగా పైపును ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు గీజర్ ని జస్ట్ మనం తగిలించటమేనండి. జస్ట్ ఈ విధంగా తగిలించుకున్నానండి. పైపు యొక్క రెండో అంచుని ఈ విధంగా మనం ట్యాప్ కి ఫిక్స్ చేయడం అనేది జరిగింది. అయిపోయింది ఫిక్సింగ్. బిగించడం అనేది చాలా తేలిక. ఎవరైనా కానీ ఈ గీజర్ ని ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఏ కంపెనీ గీజర్ అయినా కానివ్వండి, మన కంపెనీ గీజర్ అయినా కానివ్వండి, ఏ గీజర్ అయినా సరే ఫస్ట్ టైం మీరు ఫిక్స్ చేసుకునేటప్పుడు ఈ ట్యాంక్ అనేది ఖాళీగా ఉంటుందంట. ఈ ట్యాంక్ ఖాళీగా ఉంటుంది కనుక మనం ఫస్ట్ స్విచ్ ఆన్ చేయకూడదండి. మనం ముందు ఏం చేయాలి అంటే ఫస్ట్ టైము నీళ్లు వదులుకోవాలండి. ఫస్ట్ టైం నీళ్లు వదులుకొని ఈ పైపులో గుండా గీజర్ లోపలికి చన్నీళ్ళు వెళ్ళి ఈ విధంగా బయటకు వచ్చేటప్పుడు మనం ప్లగ్ను గుచ్చుకోవాల్సి ఉంటుందండి. ప్లగ్ గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం మాత్రమే ఈ విధంగా చేయాలండి. సెకండ్ టైం నుంచి మీరు ట్యాప్ తిప్పి స్విచ్ ఆన్ చేసినా, స్విచ్ ఆన్ చేసి ట్యాప్ తిప్పినా ఏం కాదండి, ఎందుకంటే మినిమం స్టోరేజ్ అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, మీరు గీజర్ ఆన్ చేశారు, గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే గీజర్ ఆన్ అయింది, మనకు వేడి నీళ్ళు రావడం అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ బాగా వేడి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బాగా వేడి పెంచుకోవాలనుకున్నాం అనుకోండి, ట్యాప్ను స్లో చేస్తే వేడి పెరిగిద్దండి. ట్యాప్ను స్లో చేస్తే వేడి పెరిగిద్ది, ట్యాప్ను ఫాస్ట్ చేస్తే వేడి తగ్గుతుంది. మీకు ఏ వేడి కావాలో అక్కడ ట్యాప్ను అడ్జస్ట్ చేసుకొని వదిలేస్తే మీకు బకెట్ నిండు కూడా అదే వేడి రావడం అనేది జరుగుతుందండి. ఏ విధంగా అయితే మీరు బకెట్ పెట్టుకున్నారు 15 లీటర్లది, 13 లీటర్లది తీసుకోగానే మీరు స్విచ్ ఆఫ్ చేసినట్లయితే, స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీకు 2 మగ్గులు వేడి నీళ్ళు రావడం అనేది జరుగుతుందండి. అవి కూడా తీసుకొని మీరు ట్యాప్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు గీజరు ఎలా వాడుకోవాలి, ఎలా బిగించుకోవాలి, ఎంత హైట్లో బిగించుకోవాలి అనే విషయాలు మీకు తెలియజేయడం జరిగిందండి. దాంతోపాటు వేడి పెంచుకోవటం ఎలా, వేడి తగ్గించుకోవటం ఎలా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. ఇప్పుడు ఈ గీజర్ని ఎట్లయితే మనం బిగించుకున్నామో మన 5 రకాల మోడల్స్ కూడా 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోవాలి. ఫస్ట్ టైం గీజర్ ఆన్ చేసేటప్పుడు ఫస్ట్ నీళ్లు వదిలి గీజర్లోంచి చన్నీళ్ళు వచ్చేటప్పుడు మనం అప్పుడు ప్లగ్ గుచ్చుకొని మనం ఆన్ చేసుకోవాలి. తర్వాత గీజర్ వాడకంలోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం నుంచి మీరు ట్యాప్ తిప్పి స్విచ్ ఆన్ చేసినా ఏం కాదండి, స్విచ్ ఆన్ చేసి ట్యాప్ తిప్పినా ఏం కాదండి. ఫస్ట్ టైం మాత్రం ఖాళీగా ఉంటుంది కాబట్టి అన్ని రకాల మోడల్స్ కూడా ఇదే విధంగా 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులోనే బిగించుకోవాలి. సో ఇక్కడ వరకు మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు చూపించిందంతా కూడా బేసిక్ మోడల్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మీకు చూపించానండి. అంటే డీలక్స్ మోడల్ కానివ్వండి, ఈకో మోడల్ కానివ్వండి, ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని చూపించాను. అంటే ఈ 2 మోడల్స్ ఎవరైనా తీసుకుంటే కనుక మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు తీసుకొని వెంటనే దగ్గరుండి స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఇన్స్టెంట్ గీజర్లు కాబట్టి స్టోరేజ్ ఉండదు కనుక మీరు దగ్గరుండి మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు ఈ పవర్ సేవింగ్ బటన్ వల్ల ఉపయోగం ఏంటి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను గీజర్ ఆన్ చేయబోతున్నానండి మరలా. సో ఇప్పుడు నేను గీజర్ ఆన్ చేశాను. గ్రీన్ లైట్ వెలిగింది అంటే మనకి వేడి నీళ్ళు స్టార్ట్ అయినాయి అని అర్థం అండి. ఇప్పుడు మీకు గీజర్ రన్నింగ్ లోకి వచ్చేసింది. గీజర్ ఆన్ చేసి బకెట్ 5 నిమిషాల్లో నిండిద్ది కదా అని చెప్పేసి ఎవరో వస్తే మీరు మాట్లాడటానికి వెళ్ళారనుకోండి, ఉదాహరణకి సపోజ్ మీరు అట్లా వెళ్ళంగానే మీ ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్నటువంటి వాటర్ అనేది మీకు అయిపోయినాయి అంట. అయిపోయితే కనుక మీకు ట్యాపుల్లోకి వాటర్ అనేది రాదు.
ఎప్పుడైతే మీకు ట్యాప్ లోకి వాటర్ రాలేదో గేజర్ లోపలికి కూడా చన్నీళ్లు వెళ్ళటం లేదు. ఎప్పుడైతే మీకు గేజర్ లోపలికి చన్నీళ్లు వెళ్ళటం లేదో అప్పుడు 30 సెకండ్స్ లోపు మీకు గీజర్ యొక్క గ్రీన్ లైట్ అనేది రెడ్ లైట్ కి మారుతుందండి. చూసారా, గ్రీన్ లైట్ లోంచి మనకి రెడ్ లైట్ లోకి మారిపోయిందండి. అంటే గ్రీన్ లైట్ లోకి నుంచి రెడ్ లైట్ కి మారింది అంటే దాని అర్థం ఏంటి అంటే మీకు గీజర్ రన్నింగ్ లో ఉన్నప్పటికీ కూడా పవర్ తీసుకోవడం అనేది ఆగిపోయిందండి. ఇప్పుడు మీకు గీజర్ అనేది కరెంట్ తీసుకోవటం లేదు మీకు. సో ఒక 5 నిమిషాల తర్వాత మీరు వచ్చి చూసుకున్నారు, గీజర్ యొక్క రెడ్ లైట్ వెలుగుతూ ఉంది. మీకు అర్థమైపోయింది ట్యాంక్ లో వాటర్ అయిపోయినాయి, అందువల్ల రెడ్ లైట్ వెలుగుతుందని మీకు అర్థమైపోయింది. అప్పుడు మీరు ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు స్విచ్ ఆఫ్ చేసేసేయాలండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీ ట్యాంక్ కి ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళా మీకు వేడి నీళ్లు కావాలి కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, దీని లోపల వేడి నీళ్ళు అనేవి ఉంటాయండి. ఈ వేడి నీళ్ళు అనేది తీసేయాలి. వేడి నీళ్లు తీసేయాలంటే ఏం చేయాల్సిన పని లేదండి. జస్ట్ మీరు ట్యాప్ ఆన్ చేస్తే చాలు, లోపలికి చన్నీళ్ళు వెళ్ళే కొద్దీ వేడి నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి మీకు. సో ఈ విధంగా మీరు లోపల ఉన్నటువంటి వేడి నీళ్లు మొత్తం తీసేసిన తర్వాత మీరు స్విచ్ ఆన్ చేయాలండి. స్విచ్ ఆన్ చేశారు, మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్ లైటే వెలుగుతుంది. ఇక్కడ రెడ్ లైటే వెలుగుతుంది. ఇప్పుడు ఈ రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్ కి మారాలి అంటే గనక మీరేం చేయాలి, ఇక్కడ బ్లాక్ బటన్ ఉంది చూసారా, దీన్ని సున్నితంగా నొక్కాలి. చూసారా, రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్ కి మారిపోయింది. అంటే దీని అర్థం ఏంటి, గీజర్ రన్నింగ్ లోకి వచ్చేసింది. సో ఈ విధంగా మళ్ళా మీకు గీజర్ అనేది ఆన్ అయిపోయింది. మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసేసుకుంటారు, ఎమ్మటనే స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు. మీరు స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా 2 మగ్గులు వేడి నీళ్ళు అనేది రావటం అనేది జరుగుతుంది. అవి కూడా తీసేసుకొని ట్యాప్ కట్టేసుకున్నారు. గత 9 సంవత్సరాలుగా లక్షలాది మంది గీజర్లను సొంతగానే బిగించుకుంటున్నారండి, సొంతగానే వాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక సందేహం ఉంటుంది, అమ్మ కరెంటుది కదా మనకి ఏమన్నా షాక్ కొట్టిద్దా అని భయపడతా ఉంటారండి. దీనికి ఎటువంటి భయం అవసరం లేదండి. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలి వాళ్ళ దాకా ఎవరైనా సరే దీన్ని పట్టుకోవచ్చు. వేడి నీళ్ళు వచ్చేటప్పుడు చెయ్యి పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు అండి. ఒకసారి మీకు కూడా నేను చూపిస్తానండి. ఫస్ట్ మరలా నేను గీజర్ ఆన్ చేస్తున్నానండి. సో ట్యాప్ ఆన్ చేశాను, నీళ్లు దీంట్లో గుండా వచ్చేటప్పుడు నేను స్విచ్ ఆన్ చేశాను, గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు నేను చెయ్యి పెట్టి చూపిస్తున్నాను చూడండి. తడి చేతులతో పట్టుకుంటున్నాను, నీళ్లు కూడా పోస్తున్నాను. సో ఎటువంటి భయం లేకుండా మీరు ఈ గీజర్ని వాడుకోవచ్చు అండి. చాలా ధైర్యంగా వాడుకోవచ్చు. లక్షలాది మంది కస్టమర్లు 9 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నారండి. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారండి. సో ఈ విధంగా మనకి కంప్లీట్ గా షాక్ ప్రూఫ్ కనుక మీరు ధైర్యంగా వాడుకోవచ్చు. ఒకసారి వేడి చూస్తారా, ఎలా వేడి వస్తుందో. సో ఏం సార్ వేడి ఎట్లా ఉంది? ఈ వేడి స్నానానికి ఎక్కువగానే ఉంటుంది సార్. ఇంకా కొంచెం అప్పుడు వేడి ఎక్కువ అనిపించింది అనుకోండి, మీరు ట్యాప్ ఫాస్ట్ చేసుకుంటే వేడి తగ్గుతుంది. ఈ విధంగా షాక్ ప్రూఫ్ అండి, మీకు ఎటువంటి భయం లేకుండా వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసుకున్నారు, వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసారు అనుకోండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 2 మగ్గులు వేడి నీళ్ళు వస్తాయి, అవి కూడా తీసేసుకొని మీరు ట్యాప్ కట్టేసుకోవటం. ఇప్పుడు మీకు ఈ పవర్ బాటిల్ వలన ఉపయోగం ఏంటి అనేది నేను చూపించడం జరిగింది. ఇప్పుడు క్లాసిక్ మోడల్లో ఇంకో 2వ మోడల్ అండి. క్లాసిక్ సిరీస్ లో ఇది క్లాసిక్ ప్లస్ అండి. ఈ క్లాసిక్ ప్లస్ కి ఏంటంటే పవర్ బటన్ వస్తుంది, పవర్ సేవర్ బటన్ వస్తుంది, తర్వాత వచ్చేటప్పటికి స్విచ్ కూడా వస్తుందండి. ఈ స్విచ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే జనరల్ గా మనకేంటంటే బాత్రూముల్లో స్విచ్ ఉండదండి. ఎప్పుడు కూడా గీజర్ పాయింట్ కానివ్వండి, గీజర్ ఆన్ చేసుకోవడానికి స్విచ్ అనేది ఎప్పుడు కూడా బాత్రూమ్ బయట ఉంటుంది కనుక లోపలికి వెళ్ళిన మనిషి స్నానం చేసేటప్పుడు ఇంకో బకెట్ నీళ్లు అదనంగా కావాల్సి వస్తే గనక అప్పుడు మరలా గీజర్ ఆన్ చేసుకోవడానికి బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని మీరు ఎవరో ఒకరిని పిలిచి గీజర్ స్విచ్ ఆన్ చేయమని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి. అదే గనక మీకు లోపలే స్విచ్ ఉందనుకోండి,
మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసుకుంటారు, లోపలే స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు. అందువల్ల ఏంటంటే కంపెనీ సౌకర్యం కోసం అనేది ఈ స్విచ్ ఇవ్వటం అనేది జరిగిందంట. సో అంతేనండి. సో స్విచ్ వల్ల దానికి ఉపయోగం అనేది ఇది ఉంటుంది. ప్లస్ గీజరు ఎటు కావాలంటే అటు తిరుగుతుందంట. సో ఈ బెనిఫిట్ అనేది క్లాసిక్ ప్లస్ లో ఉంటుంది. సో ఇది మనకి క్లాసిక్ సిరీస్ లో హైయెస్ట్ మోడల్ అండి. ఇది బాగా కంపెనీలో ఎక్కువగా సేల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ ఇదండి. ఇది చాలా నాకు ఇష్టమైన మోడల్ అండి. ఎందుకు అంటే దీంట్లో సౌకర్యం కోసం స్విచ్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత పవర్ సేవింగ్ కోసం పవర్ సేవర్ బటన్ కూడా ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఎక్స్ట్రా సేఫ్టీ కోసం ఎంసీబీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఎంసీబీ వల్ల ఉపయోగం ఏంటి అంటే జనరల్ గా మనకేంటంటే వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుందండి. ఈ వోల్టేజ్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు మనకు వస్తువు చెడిపోకుండా ఈ ఎంసీపీ అనేది కాపాడుతుందండి, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి జనరల్ గా ఇళ్లల్లో కానివ్వండి, ఏసీల దగ్గర కానివ్వండి, గీజర్ల దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి షార్ట్ అవటానికి అవకాశం ఉంటే గనక ఈ ఎంసీబీ వల్ల ఏమవుతుందంటే షార్ట్ అయిన ఎమ్మటనే ఇది ఆటోమేటిక్ గా మనకి పవర్ ని ఆపుదల చేస్తుందండి. అందువల్ల ఇది సేఫ్టీ కూడా ఎక్స్ట్రాగా ఉంటుంది కనుక ఇది ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి మోడల్ అండి ఇది. సార్ ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి బేసిక్ మోడల్స్ గురించి, తర్వాత అడ్వాన్స్డ్ మోడల్స్ గురించి బాగా చెప్పారండి. ఇప్పుడు నెక్స్ట్ మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు ఈ గీజర్స్ గురించి? అంటే దేని గురించి సార్? అడ్వాన్స్ గురించి, అడ్వాన్స్డ్ దానికి బేసిక్ కి ఏం చెప్పాలంటే కస్టమర్ కొనుక్కోవాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అడ్వాన్స్డ్ మోడల్స్ కి బేసిక్ మోడల్స్ కి డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే అండి, బేసిక్ మోడల్స్ మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, ఎన్ని నీళ్లు కావాలో దగ్గరుండి తీసుకొని ఎమ్మంటనే స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అదే గనక అడ్వాన్స్డ్ మోడల్స్ లో కనుక మీకేంటంటే గేజర్ ఆన్ చేసుకొని మీరు ఒక 5 నిమిషాల్లో వద్దామని బయటికి వెళ్ళినా కానివ్వండి, లేదు స్విచ్ ఆన్ చేసి మర్చిపోయినా కానివ్వండి, పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ అయిపోయినా కానివ్వండి, మీకు రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది కనుక ఎప్పుడైతే ఈ రెడ్ లైట్ వెలుగుతుందో, రెడ్ లైట్ వెలిగిన తక్షణం మీరేం చేయాలి, అర్ధ గంట నుంచి గంట లోపు చూసుకొని వెంటనే గీజర్ యొక్క స్విచ్ ని మనం ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. సార్ ఇప్పుడు ఈ గీజర్ ని మీరు ట్యాప్ కు బిగించారు కదండి. అవును. ఇప్పుడు అపార్ట్మెంట్ లో వచ్చేసరికి మిక్సర్ సెట్ ఉంటది కదండి, మరి దానికి ఎలా బిగించుకోవాలి? తర్వాత గీజర్ బిగించుకోవడానికి ఇన్లెట్ అవుట్లెట్ కూడా ఇచ్చి ఉంటది కదండి, దానికి కూడా ఈ గీజర్ ని బిగించుకోవచ్చు. సో ఈ గీజర్ అనేది ట్యాప్ ఉంటే కనుక ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అండి. అపార్ట్మెంట్ లో జనరల్ గా ఏంటంటే మిక్సర్ సెట్లు ఉంటాయి. మిక్సర్ సెట్లు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది షవర్ ఉంది కదా, ఈ షవర్ అనేది మనం తిప్పితే గనక వెంటనే వచ్చేస్తుందండి. ఈ షవర్ దగ్గర ఈ జాలిని తీసేసి ట్యాప్ దగ్గర గుచ్చుకున్నటువంటి అడాప్టర్ ని మీరు ఇక్కడ గుచ్చేసుకుంటే వాడేసుకోవచ్చు అండి. ఓకే. రెండోది వచ్చేటప్పటికి గీజర్ పాయింట్లు ఉంటాయండి, అవుట్పుట్ ఇన్పుట్ అండి. గీజర్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ గీజర్ ఇన్పుట్ దగ్గర మనం ట్యాప్ పెట్టేసుకొని ఈ అడాప్టర్ ని ఇక్కడ గుచ్చేసుకొని కూడా ఈజీగా వాడుకోవచ్చు. అంటే మీరు గీజర్ ని ఏ ఇంట్లో అయినా కానీ ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు అండి. సార్ ఇప్పుడు మీరు ఈ గీజర్ ని బిగించుకోవడం ఎలా, దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అన్నది అన్ని చూపించారు, బానే ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ 5 రకాల మోడల్స్ కి కరెంటు ఒకే విధంగా కాలిద్దా, లేకపోతే వేరువేరుగా ఏమన్నా తక్కువ ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? కూడా మోడల్ ఒకటేనండి, వాడుకోవటం ఒకటే, అంతా ఒకటే. పవర్ తీసుకోవటం కూడా అంత సేమ్ అండి. ఎట్లా పవర్ తీసుకుంటుంది ఏంటి అంటే గనక మీకు 5 బకెట్లకి 1 యూనిట్ అనేది కరెంట్ కాలుతుందండి. 5 బకెట్లు అంటే 75 లీటర్లకి మీకు 1 యూనిట్ అనేది కరెంట్ ఖర్చు అవుతూ ఉంటుంది. అదే కనుక మీరు చలికాలంలో అనుకోండి, ఇప్పుడు మనం ఒక బౌల్లో కనుక చన్నీళ్ళు తీసుకుపోయి చలికాలంలో పెట్టినట్టయితే కనుక స్టవ్ మీద మీకు మామూలు టైంలో 15 నిమిషాల్లో కాలేది సపోజ్ చలికాలంలో అయితే మీకు 20 నిమిషాలు టైం పడుతుందండి. అంటే ఇది చలికాలంలో వాటర్ యొక్క టెంపరేచర్ అనేది వెరీ లోలో ఉంటుంది కాబట్టి మీకు అక్కడ స్టవ్ మీద కాచుకోవడానికి కూడా టైం అనేది ఎక్కువ పడుతుంది. అదే విధంగా గీజర్లో కూడా మామూలు కాలాల్లో అయితే గనక 75 లీటర్లకు 1 యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుందండి. బాగా చలికాలంలో అయితే గనక మీకు 4 బకెట్లకు 1 యూనిట్ కరెంట్ అనేది ఖర్చు అవుతుంది. సార్ ఇప్పుడు మీరు ఈ కరెంట్ దాని గురించి చెప్పారు, బాగానే అర్థమైంది. తర్వాత ఈ కస్టమర్స్ కావాల్సి ఉంటే ఆర్డర్ మీకు ఎలా ఇవ్వాలి, ఇస్తే ఎక్కడికైనా మీరు పంపిస్తారా?
సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మేము ఆల్ ఓవర్ ఇండియాలో రిటైల్ కస్టమర్స్కి ఏ మారుమూల ప్రాంతానికైనా మేము పంపిస్తూనే ఉన్నామండి. అయితే ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయండి. ఆ స్క్రీన్ మీద నంబర్లకు కనుక మీరు ఫోన్ చేసి ఫోన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చండి. కాకపోతే మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు మా ఆఫీస్ అనేది ఓపెన్ గా ఉంటుందండి. తర్వాత ఎవరైనా ఈ వీడియోని కనుక మీరు అర్ధరాత్రో ఏకుందామనో చూసినట్లయితే కనుక మీరు ఆసక్తిగా ఉన్నట్లయితే కనుక మా నంబర్లు స్క్రీన్ మీద కనపడే నంబర్లకు కూడా వాట్సాప్ ఫెసిలిటీ ఉంటుందండి. ఆ వాట్సాప్ లో హాయ్ అని పెట్టి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా ఆఫీస్ టైమింగ్ లో మా స్టాఫ్ అనేవాళ్ళు చూసి మీకు ఆఫీస్ టైమింగ్ లో కాల్ చేసి ఆర్డర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత దూరంగా ఉన్న వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఏమన్నా తీసుకుంటారా, లేకపోతే అదే రేట్ లో డెలివరీ మీరు ఫ్రీగా చేస్తారా? ఇప్పుడు ఏంటంటే కంపెనీ ఆఫర్ మీద ఇస్తుంది కాబట్టి అండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ మారుమూల ప్రాంతానికైనా కానివ్వండి కంపెనీయే షిప్పింగ్ సర్వీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. మీరు ముందుగా అమౌంట్ కట్టినట్లయితే కనుక గీజర్కి సంబంధించిన అమౌంట్ మీరు మొత్తం కట్టినట్లయితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ అనేది ఆఫర్ మీద ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే కొంతమంది ఆర్డర్ ఇచ్చినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతుంటారు కదా సార్, అలాంటి ఫెసిలిటీ కూడా ఏమన్నా ఉందా మీ దగ్గర? సిఓడి ఫెసిలిటీ కూడా ఉందండి. సిఓడి ఫెసిలిటీ మీద కూడా మీరు ఈజీగా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి. అయితే సిఓడి ఫెసిలిటీకి ఏంటంటే సిఓడి ఛార్జెస్ అనేవి వేరే కంపెనీ వాళ్ళకి మనం ఇస్తాం కాబట్టి వాళ్ళు ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా వసూలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు కనుక సిఓడి మీద తెప్పించుకోవాలి అనుకున్నట్లయితే కనుక 2000 రూపాయల లోపు ఉన్న ప్రోడక్ట్లకి మీరు 100 రూపాయలు అనేది మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందండి. అదే కనుక 2000 రూపాయల పైన ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మీరు 200 రూపాయలు సిఓడి ఛార్జెస్ కింద మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ గీజర్ వచ్చేటప్పటికి ఆఫర్ మీద 1390 రూపాయలు అనేది మీకు నడుస్తూ ఉందండి. మీరు కనుక 1390 రూపాయలు కనుక ముందుగానే మీరు చెల్లించినట్లయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి. సపోజ్ మీరు సిఓడి మీద తెప్పించుకోవాలి అనుకోండి 100 రూపాయలు అనేది ఎక్స్ట్రా అవుతుందండి. అంటే 1390 రూపాయలు ప్లస్ 100 రూపీస్ అంటే 1490 రూపీస్ అవుతుంది. ఈ 1490 రూపీస్ లో మీరు 200 రూపీస్ అడ్వాన్స్ గా పే చేసినట్లయితే మిగతాది మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత మీరు పే చేయొచ్చండి. అదే విధంగా మీకు ఈకో మోడల్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1790 రూపాయలు ఆఫర్ మీద అండి. 1790 రూపాయలు మీరు ముందుగా చెల్లించినట్లయితే గనక మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అదే సిఓడి మీద అయితే గనక 1790 రూపాయలు ప్లస్ 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, 1890 రూపాయలు అవుతుంది. మీరు దీంట్లో 200 రూపాయలు అడ్వాన్స్ పే చేసి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ అనేది మీరు పే చేసుకోవచ్చు అండి. అదేవిధంగా క్లాసిక్ మోడల్ కూడా 1990 రూపాయలు ఉంది కాబట్టి దీని మీద కూడా 100 రూపాయలు అనేది సిఓడి ఛార్జెస్ ఉంటుంది. సో 200 రూపాయలు అడ్వాన్స్ పే చేసి మిగతాది మీరు ఇంటికి వచ్చిన తర్వాత పే చేసుకోవచ్చు అండి. అయితే క్లాసిక్ మోడల్లో క్లాసిక్ ప్రో, క్లాసిక్ ప్లస్ ఇవి 2000 రూపాయలకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరేం చేయాలంటే సిఓడి మీద తెప్పించుకునే పని అయితే గనక 2290 రూపాయలు ఇది అవుతుందండి. ఆఫర్ మీద 2290 పే చేస్తేనేమో మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సపోజ్ మీకు సిఓడి కావాలి అంటే 2490 రూపాయలు అవుతుంది. దీంట్లో 400 రూపాయలు మీరు అడ్వాన్స్ పే చేసి మిగతాది ఇంటికి వచ్చిన తర్వాత పే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది 2390 అవుతుంది. సిఓడి ఛార్జెస్ 200 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మొత్తం 2590 రూపాయలు. 400 రూపాయలు అడ్వాన్స్ పే చేసి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ అనేది మీరు పే చేస్తారు. సార్ మీరు ఇప్పుడు ఈ ఆన్లైన్ లో మీరు ఆర్డర్ ఇస్తే పంపిస్తా ఉన్నారు, వీటికి వారంటీ అనేది కూడా మీరు ఇచ్చారు 2 years దాకా. అవునండి. ఒకవేళ తర్వాత కంప్లైంట్ ఏదన్నా వస్తే ఇది సర్వీస్ ఎలా చేపించాలండి? సార్ ఇవి వచ్చేటప్పటికి మనం హై క్వాలిటీతో తయారు చేస్తున్నాం కాబట్టి 99% అనేది కంప్లైంట్ రావడం అనేది జరగదండి. ఒకవేళ వచ్చినట్లయితే కనుక ఈ విధంగా ప్యాకింగ్ ద్వారా పంపిస్తామండి. ఈ విధంగా ప్యాకింగ్ ద్వారా స్టాండర్డ్ ప్యాకింగ్ ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది. దీని మీద డబుల్ ప్యాకింగ్ చేసి పంపిస్తాము. మంది
ట్రాన్స్పోర్ట్ డ్యామేజెస్ అవ్వటం కూడా ఉండదండి. సో మీరు ఎప్పుడైతే గీజర్ తెప్పించుకుంటారో ఈ బాక్సులు మీరు జాగ్రత్తగా పెట్టుకొని, ఒకవేళ మీరు కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఈ గీజర్ని, చెడిపోయిన గీజర్ని ఇదే బాక్స్లో పెట్టేసేసి మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, లేదంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి కొరియర్ ఆఫీస్లో కానివ్వండి, లేదు ఆర్టీసీ కార్గో ద్వారా మాకు పంపించినా కానివ్వండి, మాక్సిమం 24 గంటల నుంచి 36 గంటల్లో మాకు చేరుతుందండి. ఇమీడియట్ గా మేము దాన్ని స్పేర్స్ రీప్లేస్ చేసేసి ఇమీడియట్ గా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ మీకు గీజర్ ని మీ ఇంటికి అనేది పంపించడం అనేది జరుగుతుందండి. సో మీరు సర్వీస్ గురించి ఆలోచించాల్సిన పని లేదండి. అది కంప్లైంట్స్ పర్సంటేజ్ అనేది మనది చాలా తక్కువ. సార్ ఇప్పుడు ఈ గీజర్లు కస్టమర్లు వాడటానికి హీటర్ రాడ్ ఎలా వాడుతున్నారో, దాని మీద ఇబ్బంది ఎలా భయపడతా వాడుతున్నారో, ఈ గీజర్స్ కూడా అలాంటి భయం ఉందా, లేదంటే ఇది ఏదన్నా ISI స్టాండర్డ్స్ తయారు చేయడం జరిగిందండి? సార్ మీకు బకెట్ లో పెట్టే హీటర్ రాడ్ అనేది కంపల్సరీ షాక్ పడుతుందని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తెలుసండి. అందుకనే అది ఆన్ లో ఉంటే గనక బకెట్ దగ్గర కాపలాగా ఉండి పిల్లల్ని కానివ్వండి, పెద్దవాళ్ళని కానివ్వండి, దాని దగ్గరికి వెళ్లకుండా కాపలా ఉండే పరిస్థితి ఉంటుందండి. మీకు ఇందాక డెమాన్స్ట్రేషన్ దగ్గర నేను చూపించాను, తడి చేతులతో పట్టుకొని చూపించాను, దాని మీద నీళ్లు పోసి చూపించాను, మనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంటే ఈ బాడీ అనేది కంప్లీట్ షాక్ ప్రూఫ్ బాడీ కాబట్టి ధైర్యంగా మీరు వాడుకోవచ్చు అండి. అయితే మీరు ISI మార్కు గురించి అడిగారు. దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మెటీరియల్ ఏదైతే ఉందో కూడా అంత ISI మెటీరియల్తో తయారు చేయబడింది కాబట్టి మీకు పూర్తిగా సురక్షితమైందండి. ఆల్రెడీ మా గ్యారంటీ స్టిక్కర్ మీద కూడా ISI మార్కు ఉంటుందండి. సార్ ఇప్పుడు ఈ గీజర్ ని ఎలాంటి వాటర్ కైనా యూజ్ చేయొచ్చు అండి? అంటే కొన్ని ఏరియాల్లో సాల్ట్ వాటర్ ఉంటది, కొన్ని ఏరియాలో రస్ట్ వాటర్ ఉంటది, కొన్ని ఏరియాలో స్కేల్ ఫామ్ అవుతుంటది కదా, ఆ వాటర్ అన్నిట్లో ఈ గీజర్ ఉపయోగించవచ్చా? సార్ ఇది వచ్చేటప్పటికి మెయిన్ ఏంటంటే ఈ గీజర్ అనేది ఏ వాటర్ కైనా వాడుకోవచ్చు అండి. సాల్ట్ వాటర్ కానివ్వండి, రస్ట్ వాటర్ కానివ్వండి, మంచినీళ్ళకి కానివ్వండి, దేనికైనా వాడుకోవచ్చు అండి. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది స్టోరేజ్ అనేది లెస్ స్టోరేజ్ కాబట్టి, అసలు స్టోరేజ్ ఉండదు కాబట్టి మీకు రస్ట్ ఫార్మింగ్ సమస్య అనేది ఉండదండి. ఒకవేళ అక్కడ మరీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే గనక మీరు క్లీన్ చేయటం ఈజీగా చేసుకోవచ్చు అండి. మీకు ఒకవేళ రస్ట్ ఫామ్ అయిపోయి వాటర్ ఫ్లో అనేది తగ్గింది అనుకోండి, ఆ టైంలో మా కాల్ సెంటర్కి మీరు కాల్ చేసి దానికి సొల్యూషన్ అడిగితే చెప్పేస్తారండి. మీరు ధైర్యంగా ఏ వాటర్కైనా వాడుకోవచ్చు. మీకున్న ప్రతి ఒక్క సందేహాన్ని నేను నివృత్తి చేశానని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే ప్రోడక్ట్ గురించి కానీ, లేదంటే మీకు ఏదైనా అదనపు సమాచారం కావాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా మీకు దానికి స్పందించి మీకు సమాధానం అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.